రోడ్లలో బయటంతా తిరిగేసొచ్చి మీరు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంటికెళ్తున్నారా? దాని ఎఫెక్ట్ ఏందో నేను చెప్తా వినండి. ఎప్పుడైతే మనం బయట తిరుగుతాం, బయటికి వెళ్ళి నడిచొచ్చినా ఒక పాల ప్యాకెట్ పోయినాయి, కనీసం రోడ్లోకి పోయినా సరే నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొనే రావాలి ఇంట్లోకి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యి, చాలా మందికి కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా కొంతమంది బాగుపడకుండా పోయారనమాట. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోయిన వాళ్ళు. ఎప్పుడైతే బయట రోడ్లో తిరుగుతాం మనం, సాయంత్రం కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, ఆ రోడ్లో ఏంటంటే కొంతమంది కొబ్బరికాయలు కొట్టుంటారు దిష్టి తీసి, కొంతమంది గుమ్మడికాయలు కొట్టుంటారు, కొంతమంది దిష్టి తీసి నీళ్లు పోసుంటారు ఆ రోడ్ల పైన. వర్షాకాలంలో అన్నీ కలిసి కూడా రోడ్డు పైన కూడా వెళ్ళుంటాయి. అవన్నీ కూడా తొక్కడం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తొక్కేసి వస్తూ ఉంటారు. తర్వాత శ్మశానం దారిలో పోతారు, కొన్ని కొన్ని రోడ్లలో నెగిటివ్ యాక్టివిటీస్ దగ్గర కూడా పోయేసి వస్తుంటారు, తిరుగుతూ వస్తూ ఉంటారు రోడ్ల పైన. అట్లాగ వచ్చి ఇంట్లోకి పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మీరు ఎవరైనా కూడా జీవితంలో బాగుండాలంటే గుడిలోకి ఎప్పుడైతే మనం కాళ్ళు కడుక్కొని ఎలా వెళ్తామో, టెంపుల్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం. అదే విధంగా నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని రావడం వల్ల నీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. నీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ నీ పక్కనే నీతో పాటే తొక్కుకొని వస్తావు కదా, తొక్కుకొని వస్తావు, నీతో పాటు కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ఎంటర్ అవుతావు అక్కడికి పోతుంది అనమాట. అందుకే ఎవరైనా కానీ చనిపోతే కూడా శ్మశానంకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత దీపం చూసి తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం. అందుకని కాళ్ళు చేతులు కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మీ జీవితంలో. దయచేసి మీరు కూడా ఇది ఆచరించండి. మీ మంచి కోసమే నేను ప్రతిదీ చెప్తా. కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలాగా ఇంట్లోకి ఎంటర్ అవ్వండి, మీకు మంచి జరుగుద్ది. వీలైన కాడి పసుపు నీళ్ళు కూడా చల్లుకోండి అక్కడ పెట్టుకొని, చాలా బాగుంటుంది మీకు పాజిటివ్గా. ఎప్పుడు కూడా జీవితంలో ముందుకెళ్తారు. ఇవి చాలా ఉపయోగకరమైనవి. ఫేక్ ఐడీలు నా వీడియోలు అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఫేక్ ఐడీలు చాలా ఉంటాయి, మీరు ఎవరో నమ్మొద్దు, అవి నాయి కాదు. యూట్యూబ్లో కూడా పెట్టున్నారు, వాళ్ళ సంగతి ఏందో కూడా నేను చూడబోతున్నాను. ఎక్కడ నా ఈ వీడియోస్ ఇన్స్టాలోనే ఉంటాయి, యూట్యూబ్లో కూడా పెట్టున్నారు, ఫోన్ నెంబర్లు పెట్టుకొని ఉంటారు. ఎవరో కాల్ చేయొద్దు దయచేసి, అవన్నీ ఫేక్ ఐడీలు. నా నెంబర్ ఎక్కడా ఉండదు, ఓన్లీ కరుంగిని మాలకి ఏమన్నా ఇచ్చుంటాను కానీ ఎక్కడా నా నెంబర్ పెట్టను. మీకు ఏమైనా కావాలంటే పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ ఇవ్వండి, అది పూజ కోసం అయితే నేను పెట్టిస్తాను. శుక్రవారం మంగళవారమే నేను పూజ పెడతాను, నేను చేయిస్తా పర్సనల్గా. దానికి పూజకి ఖర్చు అయ్యే మనీ మీరే పెట్టుకొని చేసుకుంటా ఉంటారు అందరూ. అవి మీ పర్సనల్ కాబట్టి నేను ఏదన్నా చేయిస్తాను, మీ పర్సనల్లీ నేను ఏదన్నా చేయిస్తాను. ఎందుకంటే మీరు పూజకి ఖర్చు పెట్టే చేసుకుంటారు కాబట్టి. ఇన్స్టాలో అప్లోడ్ చేసినవన్నీ నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి పెట్టానండి, ఫ్రీగా చేసే నేను వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టా. అవి పెట్టడం వల్ల నాకే థ్రెడ్ అయింది, నాకే ఇబ్బందులు కలిగాయి కాబట్టి చాలా వరకు. అందువల్ల నేను అవి పెట్టట్లేదు, పర్సనల్గా చేయిస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు కావాలని నేను చేయిస్తాను, చేసి ఇవ్వట్లేదు అనట్లేదు, చేయిస్తా. ఓం నమో వెంకటేశ్వరాయ.